ఇంకా లాస్ట్ మినిట్లో ఎలక్షన్స్కి ఒక 10 రోజులు ఉందనగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది. అది ఈ గ్రాఫ్ను వన్ సైడ్ చేసేసింది మళ్ళీ. నిజమేనా? వాస్తవానికి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అది ఒక సెక్టార్ ఆఫ్ ఓటర్స్ ఉంటారు, డెసిషన్ మేకర్స్ అంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ విలేజ్లలో. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ చర్చించుకుంటారు ఇవి. అవును. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ చర్చించుకోవడంలో ఏమైందంటే ఆ ఎఫెక్ట్ అనేది న్యూట్రల్ ఓటర్ మీద పడుద్ది. ఓకే. అయితే ప్రతి విలేజ్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చర్చలు జరిగినాయి. జరిగిన తర్వాత ఏమైందంటే అది కాస్త న్యూట్రల్ ఓటర్ మీద పడి కొంచెం సైలెంట్ ఓటింగ్ అనేది ఎక్కువ జరిగింది. ఈ సైలెంట్ ఓటింగ్ ఎక్కువ శాతం ఎప్పుడైనా ఎట్లా ఉంటుందంటే ప్రస్తుతం ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో దానికి ఆపోజిట్గా ఉంటుంది. అక్కడ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ నడుస్తుంది కాబట్టి దానికి ఆపోజిట్గా అంటే టీడీపీ కూటమికి పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆల్వేస్ సైలెంట్ ఓటింగ్ అనేది అట్లాగే ఉంటుందా? న్యూట్రల్ ఓట్ ఎప్పుడు అదే ఉంటుంది సైలెంట్ ఓటింగ్. ఎందుకంటే వాళ్ళు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి వేయాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు సైలెంట్ అయిపోతుంది. ఓకే. ఆ కన్ఫ్యూజన్కి తరే ఓటు వేసే విధానం చెప్పడు. అది ఎప్పుడు కూడా అంటే ఆ ఓటర్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయని మనం అంచనా వేసుకోవాలి. ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగా సంక్షేమ పథకాల కంటే అభివృద్ధి అనేది ఎక్కువ ప్రభావితం చేస్తుంది, రాజధానుల ఎఫెక్ట్ ఎక్కువ ప్రభావితం చేస్తుంది, నిరుద్యోగ సమస్య ఎక్కువ ప్రభావితం చేస్తుంది, ఎకనామిక్ క్రియేషన్ ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ అంశాలు అతని మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కాబట్టి సైలెంట్ ఓటింగ్ అనేది ఎక్కువ శాతం ఇటే ఉంటుంది. ఇది ప్రభుత్వానికి ఆపోజిట్. ఓకే. అట్లా ఈ సైలెంట్ ఓటింగ్ ఆపోజిట్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కువ పడే అవకాశం. ఇంకొకటి ఆ రోజు చూస్తే ఆంధ్రప్రదేశ్ కానీ ఆ టైంలోనే సారీ మిమ్మల్ని ఆపుతున్నందుకు, ఆ టైంలోనే ఈయన సభలకు వెళ్ళి అసలు ఏం జరిగింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, మేము తెచ్చామా, ఎవరు తీసుకొచ్చారు, అసలు దానివల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటి, మేము ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనే విషయం మీద కొంత క్లారిటీ ఇచ్చారు కదా ముఖ్యమంత్రి అప్పుడు. ఇచ్చారు కానండి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎవరైనా వాళ్ళ పట్టా పాస్ పుస్తకం మీద నీ ఫోటో వేసుకుంటా అంటే సో ఫోటో విషయం అయితే బాగా జనంలోకి వెళ్ళిపోయింది. ఎవరు చిన్న ఇప్పుడు మిడిల్ క్లాస్ వాడికి కూడా అర్థమవుతుంది. అవును. అవునా? అది కొంచెం చెప్పుకోవడానికి డిఫరెంట్గా అనిపించింది ఓటర్లకి. అది పెద్ద దాంతోపాటు స్వయంకృతాపరాధ చర్యలు ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో గుడి కట్టుకున్నాడు. నేను సర్వే చేస్తున్నప్పుడు నేను చెప్తున్నాను కదా, ఒక సెక్టార్ ఆఫ్ ఓటర్స్లో, మాస్ ఓటర్స్లో రోజుకు 400-500 కూలి పని చేసే ఆడవాళ్ళకి ఒక సంవత్సరానికి సంక్షేమ పథకాల వల్ల 50,000 లక్ష రూపాయలు మిగిలేటట్టు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ ఇండ్లలో గుడి కట్టుకున్నాడు. అది 100% ఎఫెక్ట్ అవుద్ది. కానీ అదే ఇంట్లో డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూస్తున్నారు కానీ సంక్షేమ పథకాలను చూడట్లేదు. దానివల్ల సైలెంట్ ఓటింగ్ ఎక్కువైంది. అదే రోజు మీరు చూస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్లు, బెంగళూరు రోడ్లు, మీకు సంక్రాంతి 2 సార్లు వచ్చింది ఈ సంవత్సరం అన్నట్లుగా ఓటర్లందరూ, మైగ్రేటెడ్ ఓటర్స్ అందరూ కూడా వెళ్ళి అక్కడ ఓటేసిన విధానాన్ని చూస్తే మీరు సైలెంట్ ఓటింగ్ ఎవరికి జరిగింది, ఎవరికి అనుకూలంగా జరిగిందో మీరు చెప్పొచ్చు. ఓకే. సో ఇవన్నీ పరిణామాలన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే ఓకే, ఏ నియోజకవర్గంలో ఏ ఎఫెక్ట్లు దారి తీసినాయి, ఎట్లా దారి తీసినాయి అని ఒక ఎగ్జిట్ పోల్ తీసుకున్న తర్వాత కన్సాలిడేట్గా చెప్పేది ఏంటంటే కూటమి అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. రైట్. కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనంటే దాదాపుగా వాళ్ళకి సీట్లు ఎన్ని వచ్చే అవకాశం ఉంటుందని మీరు చెప్తున్నారు? ఎన్ని అని ఖచ్చితంగా చెప్పలేను కానీ ఇప్పుడు మన ప్రీపోల్ అయితే మేము 109 to 119 ఇచ్చాం. అందులో ఉన్న ది బెస్ట్ పిక్చర్ అయితే మేము ఎగ్జిట్ పోల్ ఇవ్వబోతున్నాం. ఓకే. ఎగ్జిట్ పోల్ ఇస్తున్నారు. ఎగ్జిట్ పోల్ రేపు June 1st ఇస్తారు. మొన్న ఇచ్చిన ప్రీపోల్ ఏదైతే May 11th ఇచ్చింది, మేము 108 to 119 సీట్లతోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కూటమి. ఎలా విశ్వసించారు కూటమిని ప్రజలు? ఫస్ట్ ఎలా విశ్వసించారంటే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వచ్చినది ఇంపార్టెంట్. యాక్చువల్గా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 2 సంవత్సరాల్లోనే వ్యతిరేకత వచ్చిందని ఎట్లా చెప్పొచ్చు? ఫస్ట్ మొదటి రెండేళ్ళు దీంట్లో కలిసిపోయింది కదా, కరోనాలో కలిసిపోయింది. 3వ సంవత్సరం మొదలెట్టారు. మొదలుపెట్టిన తర్వాత సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. 2022 మిడిల్ ఆఫ్ ది ఇయర్ అనుకుంటా, ఐ హోప్ ఇట్ ఈస్. ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఒక పథకాన్ని తీసుకొచ్చాడు. పథకం మీన్స్ ఒక ప్రోగ్రామ్, బాదుడే బాదుడు. ఆ బాదుడు ప్రోగ్రామ్ అనేది ప్రజల్లో ఒక ఆలోచన సరళిని మార్చింది. ఈ సంక్షేమ పథకాలతో మీకు ఎంత ఇస్తున్నాడు, మీ దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నాడు, ఓకే, ఇచ్చినట్టుగా మళ్ళీ తీసేసుకుంటున్నారు అన్నట్టు మాట్లాడారు. ఎంత క్యాలిక్యులేషన్, అదంతా ఈ క్యాలిక్యులేషన్ అనేది లోకల్లో
టీడీపీ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఓకే. దాని తర్వాత పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ప్రజా వ్యతిరేకత అంటే వ్యతిరేక ఓటు బ్యాంక్ని ఒక ఓటు బ్యాంక్ కూడా చీలనీయం అవును అనే అంశంతో ప్రజల్లో ఇంకొక ఆలోచన శక్తి వచ్చింది. అది ఈ రెండు పార్టీలు కలిసి రాబోతున్నాయి అనేది ఒక ఆలోచన నోవాటర్లో జరిగిన మీటింగ్లో వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీలు కలిస్తే కూటమి 100% టీడీపీ గవర్నమెంట్ వస్తున్న వేవ్ అనేది వెళ్ళిపోయింది. వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా ఓడిపోతుందా అంటే కన్నా ఈ రెండు పార్టీలు కలిస్తే గవర్నమెంట్ వస్తుందన్న వేవ్ అనేది స్టార్ట్ అయింది. ఆ వేవ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో ఆలోచన న్యూట్రల్ ఓటర్లను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ఒక సైడ్ ఇది జరుగుతున్న టైంలో ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు గడప గడప. ఆ గడప గడప ప్రోగ్రాంలో ఏం చేశాడు, ప్రతి ఎమ్మెల్యే ప్రతి గడప దగ్గరికి వెళ్ళి నీకు ఎంత ఇచ్చాము, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత ఇచ్చింది, మేము వచ్చాక నీకు ఎంత లాభం జరిగింది, అది ఇది అని ఓటర్లని కొంచెం కనెక్ట్ చేసుకునే విధానంలో ఈ ప్రోగ్రామ్ పెట్టాడు. ఈ ప్రోగ్రామ్ 100% యూజ్ఫుల్ ప్రోగ్రామ్ వైఎస్ఆర్సీపీకి. కానీ దీన్ని జగన్మోహన్ రెడ్డి టీం యూజ్ చేయలే. నేను ఎమ్మెల్యేనింది గడప గడప పోవడం ఏంది, తిరగడం ఏంది, ఏదో మొక్కుబడికి తిరగడం. కానీ ఒకసారి ఇప్పుడు మీటింగ్లో చెప్పాడు 45 మంది ఇప్పటికీ వెళ్ళట్లేదు, సరిగా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగోలేదు, అర్థమైంది. సిచ్యువేషన్ ఏంది, ఒక సైడ్ వేవ్ ఇది తయారైంది కదా, ఈ వేవ్ టీడీపీకి ఎలా పోతున్న వేవ్ తయారైనప్పుడు వీళ్ళకు ఉన్న ఎమ్మెల్యేలకి ఏంటంటే భయం లోపల స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు చేసే పనుల్లో నిలకడ ఉండదు. అయితే ఈ గడప గడప ప్రోగ్రామ్ అనేది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి టీం అనేది ఫెయిల్ అయిపోయింది, తిరగలే. ఎట్ ద సేమ్ టైం ప్రజల్లో ఆలోచన సరళి మారింది. అరే మన డబ్బులు మనకిస్తున్నాడు కదా, బయట నుంచి తీసుకొస్తలేదు కదా, మనకింత ఇచ్చి మళ్ళీ మనతోటే ఇంత గట్టి, ఎస్పెషల్లీ ఆటో డ్రైవర్లు. ఓకే. ఈ ఆటో డ్రైవర్లు పబ్లిక్ టెస్టిమోనియల్స్ చాలా అసలు ఎట్లా అంటే సోషల్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఛానల్ పెట్టినా పబ్లిక్ టెస్టిమోనియల్స్ తీసుకొని అవును నీకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది కదా, దీని మీద నీ ఒపీనియన్ ఏంది అనేటప్పుడు ఒకటి చెప్తే ఆ ఒక్క వీడియోని ఒక 1000 మంది చూసారనుకో ఎంత ఎఫెక్ట్ చూపించింది. అవును 10,000 ఇస్తున్నారు, ఇక్కడేమో మాకు చలానాలు మాట్లాడారు. అవన్నీ ఏమైనా అంటే ఎఫెక్ట్ చూపించేసి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకత అనేది పెరగడానికి కారణమైంది. అదే టైంలో ఈ రోడ్ల సమస్య, ఇది అదే టైంలో ఈ రాజధాని సమస్య, సేమ్ అదే టైంలో అభివృద్ధి సమస్య. అభివృద్ధి అంటే ఇక పూర్తి స్థాయిలో ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయకపోవడం, ఫ్యాక్టరీలు తేకపోవడం, ఇవన్నీ ప్రజలు ఏంటంటే కొంచెం ఆలోచన శక్తి మారడానికి కారణమైంది. ఓకే. ఈ కారణమైనప్పుడు చంద్రబాబు నాయుడు మీకు ఇంకొక కారణం కూడా ఉంది. ఈ కృష్ణా గోదావరి జిల్లాల్లో ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో తెలంగాణలో వచ్చిన వరదలు కూడా ఒక కారణం. ఓకే. తెలంగాణలో భద్రాచలం దగ్గర వరదలు